ఆధునీకరణ అలాగే అభివృద్ధి ఈ ముసుగులో మనం చాలా విషయాలు ఇప్పటికే కోల్పోయాం. తాజాగా ఇప్పుడు 400కి పైచిలకు ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉర్ఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పరిధిలో కోల్పోయిన ఒక సంఘటన ఇప్పుడు ప్రస్తుతం అందరి మనసుల్లో కూడా చాలా కలకలం రేపింది. అండ్ తాజాగా సుప్రీంకోర్టు కూడా తక్షణం దీన్ని ఆపేయాలని చెప్పి ఆంక్షలు విధించింది. కానీ ఎందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఒక చర్యను చేపట్టింది, దీనివల్ల జరిగిన నష్టం ఏంటి, ఒకవేళ ఇది కంటిన్యూ అయి ఉంటే ఇంకా ఎంత నష్టం జరిగేది అన్నిటిపై మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ అండ్ వటా ఫౌండేషన్ సభ్యులు, అందరికీ సుపరిచితులు, చెట్లని ఇన్ఫ్యాక్ట్ బ్రతికించి తీసుకెళ్లి ఇతర చోట్ల నాటే ఉదయ్ కృష్ణ గారు ఉన్నారు మనతో. ఉదయ్ గారు నమస్కారం. నమస్తే. సో ఈ ఇష్యూ చాలా ఒక్కసారిగా ఒక పిడిగొచ్చి పడ్డట్టు పడింది అందరి మీద. ఇది ముందు డిస్కస్ అయిందా, అసలు డిస్కషన్కి పిలిచారా ఎన్వైరన్మెంటలిస్ట్ని, వాళ్ళని బేరీజ్ వేసిందా రాష్ట్ర ప్రభుత్వం? లేదండి, డిస్కషన్ అయితే ఐ డోంట్ థింక్ ఎటువంటి డిస్కషన్ అవ్వలేదు. అండ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తీసుకోలేదు. సో ప్రాసెస్లో చేయాల్సినవి ఆబ్వియస్లీ చేయలేదు. రైట్, స్ట్రైట్ అవే వర్క్ చేయడం మొదలుపెట్టారు. రాజకీయాలతో సంబంధం లేదు కానీ ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది ఇవాళ హైదరాబాద్ అంటే ఒక చాలా అద్భుతమైన నగరంగా చూస్తూ ఇక్కడ ఇంకా గ్రీనరీ ఉందనే ఒక హోప్ తోటి మనం ఇక్కడ చూస్తున్నాం చాలా మంచి విషయాలు. అందులో మధ్యలో ఇది వచ్చినప్పుడు మీకేమనిపించింది యాజ్ అన్ యాక్టివిస్ట్? వాట్ ఆర్ వి లూజింగ్ విత్ దిస్? ఫస్ట్ క్వశ్చన్ వాజ్ వై. ఇప్పుడు మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ ఉంది అండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్, రెడీమేడ్ జంగల్ లాగా ఉంది. ఇట్స్ నాట్ డిక్లేర్ చేయలేదు, బట్ జంగల్ లైక్ ఏరియానే అది. సో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వెళ్ళుంటే మాత్రం అది డిక్లేర్ అవ్వాల్సిన వంటి ఒక స్పేస్ అది. ఇంకోటి మిడిల్ ఆఫ్ ద సిటీ. ఇప్పుడు సైబరాబాద్ గచ్చిబౌలి ఏరియా ఇప్పుడు చాలా డెవలప్మెంట్లు అవుతున్నాయి. మీరు గూగుల్ మ్యాప్స్లో చూసారంటే అదొక్కటే గ్రీన్ ఏరియా ఆ సరౌండింగ్స్ మొత్తానికి. సో దాన్ని ఎందుకు మనము వై వి వాంటింగ్ టు ఫినిష్ ఆ ఒక్కన్న రిమైనింగ్ ప్లేస్. మన కేబిఆర్ ఉంది బంజారాల్స్లో, కొత్తగూడ జంక్షన్ దగ్గర వీ హ్యావ్ బొటానికల్ గార్డెన్స్. ఇది ఈ ఏరియాకి కార్బన్ సింక్ అవుతుంది. సిటీ ఈస్ గ్రోన్ వెరీ బిగ్, అన్ని వైపులు పెరిగింది, అన్ని వైపులు మనకు ప్లేస్ కూడా ఉంది. సో ఆ డెవలప్మెంట్ని ఇంకెక్కడైనా చేయొచ్చు అనుకుంటే, కానీ ఆ జంగల్ని ఇంకో దగ్గర క్రియేట్ చేయలేము. కరెక్ట్. సో దట్ హ్యాస్ టు రిమైన్ వేర్ ఇట్ ఈస్. అండ్ మనం వేరే దగ్గర డెవలప్మెంట్ చేసుకోవాలి, అంటే బ్యాలెన్స్ డెవలప్మెంట్. అబ్సల్యూట్లీ. అంటే డెవలప్మెంట్ని ఎవరు కాదనరు, కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఒకవైపు హైడ్రా తోటి మనకి ఎప్పుడో మనం కోల్పోయిన వాటర్ బాడీస్ని ఆ ల్యాండ్ని మనం మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి పూనుకున్న ప్రభుత్వం, ఇంకోవైపు పర్యావరణ వ్యతిరేక ఈ విషయాన్ని ఎందుకు తలపెట్టుంటుందని అర్థం కాని విషయం. అంటే నాకు తెలిసి కొన్ని ఐ థింక్ మేబీ ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ ది స్టేట్ అవి ఉండొచ్చండి. బట్ దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. యా, అంటే అటు నేను వెళ్ళలేను, ఎందుకంటే దట్స్ అ వెరీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఆల్సో. కరెక్ట్. అండ్ ఐ వుడ్ వాంట్ టు కీప్ పాలిటిక్స్ కూడా అవుట్ ఆఫ్ దిస్. కరెక్ట్, పొలిటికల్, ఇది పొలిటికల్ కాదు. వటా ఫౌండేషన్ నెవర్ బీన్ అ పొలిటికల్ ఫ్రంట్ ఫర్ ఎనీ పార్టీ. వీ వర్క్ విత్ ఎవ్రీ పార్టీ. మాది చెట్టుతోనే సంబంధం. అండ్ అజెండా ఇస్ వెరీ క్లియర్, వెరీ స్ట్రైట్. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మేబీ రియల్ ఎస్టేట్ వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్, అక్కడ ఎక్కువ ఉన్నందుకు దే మస్ట్ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ దేర్. బట్ ఇది నిజంగానే వన్యప్రాణులు అలాగే చెట్లు ఒక అరణ్య ప్రదేశంగా అది భావించవచ్చా? బికాస్ అది చెట్లు ఊరికే పిచ్చిగడ్డి పెరిగిపోయింది తప్ప అక్కడ చెట్లు పెద్దగా లేవని వాదించే కొంతమంది వినిపిస్తున్నారు. మీరు ఎన్ని చెట్లు చూసారు అక్కడ? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి, థ్యాంక్ యూ అడిగినందుకు కూడా. సో ఆ క్లారిటీని ఇస్తాను. అడవి అంటే డెజర్ట్ కూడా అడవే. ఎక్కడైతే చిన్న 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 మొక్కలే ఉంటాయి అది కూడా అడవి ప్రాంతం అని అంటారు. అంటే అడవి అంటే ఒక 100 ఫీట్ల పొడవు చెట్టు ఉండాలి, పెద్ద పూలు ఉండాలి, లేకపోతే ఇది ఉండాలి, అలాంటి డెఫినేషన్స్ కావు. ష్రబ్బరీ కూడా ఫారెస్టెడ్ ఏరియా కింద వస్తుంది. దాంట్లో జీవులు ఉంటాయి. అవును. డెన్స్ ఫారెస్ట్లో జీవులు, వేరే రకం జీవులు ఉంటాయి. సో ఎవ్రీథింగ్ అక్కడ వైల్డ్ యానిమల్స్ని, వైల్డ్ నేచర్ ఇవన్నీ ఉన్నాయి సస్టైన్ చేస్తుంది అంటే అది అడవి ప్రాంతంలాగానే నా ప్రకారంగా. సో ఈ యూనివర్సిటీ ల్యాండ్ లోపల జింకలు, నెమళ్ళు ఉన్నాయి. అవి జనరలీ చాలా హార్డీ ఎక్కడైనా బతికేస్తాయి. మన కేవీఆర్లో నెమళ్ళు ఉన్నాయి. బట్ అవి కాకుండా షెడ్యూల్ 1లో కనీసం 4 to 7 వెరైటీస్ ఆఫ్ స్పీషీస్ ఏదైతే షెడ్యూల్ 1 అంటే మనం వాటిని కాపాడాలి. అవును, రేర్ అయిపోతున్నాయి, అంటే తగ్గిపోతున్నాయి, ఎక్స్టింక్ట్ అయిపోతాయి. సో వాటిని మనం కాపాడాలి. అవి ఆ షెడ్యూల్ 1లో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. సో మిగతా అన్నీ పక్కన పెట్టేస్తా కానీ వీటి కోసం అది ల్యాండ్ ఉంచాలి. ఇంకోటి అడవి అంటే చెట్లే కాదు కదా, ఇప్పుడు జింకలు గడ్డి తింటాయి, గడ్డి కూడా ఉండాలి.
మళ్ళీ టర్టిల్స్ కానివ్వండి అన్ని వాటికి నీళ్ళు ఉండాలి, సో వాటర్ బాడీ కావాలి. ఏ వన్యప్రాణులు ఉంటాయి అక్కడ షెడ్యూల్ 1లో ఉన్న ఎండేంజర్డ్ స్పీషీస్? ఇప్పుడు అక్కడ మనకి తెలుసు స్టార్ టోటైస్ ఒకటి వన్ ఆఫ్ ది మేజర్ థింగ్స్ అండి. దెన్ మానిటర్ లిజర్డ్స్, దెన్ పీకాక్ కూడా ఇట్ కమ్స్ అండర్, ఇట్స్ అ నేషనల్ బర్డ్. రైట్. సో ఇలాంటివి నాకు సడన్గా గుర్తు రావట్లేదు ఇప్పుడు, బట్ దేర్ అబౌట్ 4 to 7 ఆల్రెడీ యూనివర్సిటీ వాళ్ళు సబ్మిట్ చేశారు, ఇలా ఉన్నాయని సబ్మిట్ చేశారు. కానీ ఇట్స్ బీన్ ఎప్పటి నుంచో తెలిసిన విషయం. Correct. అంటే ఒక రోజు ఇలా అవుతుందని వాళ్ళు ఊహించలేదు, మేము ఊహించలేదు.